Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic Chapter 6 Application of Derivatives. So rate of change. So rate of change ante enti? If a quantity y varies with another quantity x, so satisfying some rule y equals to f of x, then dy by dx represent the rate of the change of y with respect to x. అంటే ఇదేం it means how quickly y changes when x change అంటే సో x వాల్యూ ఏ చేంజ్ అవుతూ ఉంటే y వాల్యూ అనేది కూడా ఎంత క్విక్గా చేంజ్ అవుతుందో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఫైండ్ అవుట్ ఈ చేంజ్ని ఏమంటున్నామంటే రేట్ ఆఫ్ చేంజ్. సో మనం ఈ చేంజ్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఈ చేంజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే బై డిరైవేట్. సో ఇచ్చిన ఫంక్షన్ y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినట్లయితే సో ఈ dy బై dx ఈక్వల్స్ టు సో డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మనం ఈ ఫైండ్ అవుట్ చేస్తే దీన్ని మనం ఏమంటున్నామంటే రేట్ ఆఫ్ చేంజ్ అని అంటున్నాం. సో మీకు అర్థమైంది కదా, రేట్ ఆఫ్ చేంజ్ అంటే క్విక్లీ అంటే y చేంజెస్ వెన్ ఎక్స్ చేంజ్. సో ఎక్స్ వాల్యూ అనేది చేంజ్ అయినట్లయితే ఎక్స్ వాల్యూ చేంజ్ అయితే y వాల్యూ చేంజ్ అవుతుంది. సో ఈ y వాల్యూ చేంజ్ అవుతుంది కదా, ఈ చేంజ్ని మనం మెజర్ చేయాలి అనమాట. సో ఈ చేంజెస్ని మనం మెజర్ చేయాలి. ఈ మెజర్ చేయడాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే రేట్ ఆఫ్ చేంజ్ అని అంటున్నాం. సో dy by dx. సో బై డిరైవేటివ్ దిస్ మనం రేట్ ఆఫ్ చేంజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో dy by dx ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో బై డిరైవింగ్ y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిరైవేటివ్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనం డిరైవేటింగ్ చేసినట్లయితే సో రేట్ ఆఫ్ చేంజ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో అర్థమైంది కదా. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, సో ఎక్స్ చేంజ్ అయినట్లయితే y కూడా చేంజ్ అవుతుంది. సో ఈ చేంజ్ని మనం మెజర్ చేస్తాము. సో ఈ మెజరింగ్ని మనం ఏమంటున్నామంటే రేట్ ఆఫ్ చేంజ్ అని అంటున్నాం. సో నెక్స్ట్, if two variables x and y are varying with respect to another variable t, సో ఎక్స్ వై అనేది చేంజెస్ అవుతూ ఉన్నాయి. సో విత్ రెస్పెక్ట్ టు అనదర్ వేరియబుల్, సో ఇవి ఆల్రెడీ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 2 వేరియబుల్స్ మరొక వేరియబుల్తో చేంజ్ అవుతూ ఉన్నట్లయితే మనం దీన్ని ఎలా సింప్లిఫై చేస్తామంటే బై చైన్ రూల్ యూజ్ చేసుకొని వీటిని మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎలా అంటే dy బై dx ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ డినామినేటర్లో న్యూమరేటర్లో అనదర్ వేరియబుల్ ఉంది కదా, సో డిటిని మల్టిప్లై డివైడ్ చేస్తాం. సో ఇక్కడ dx బై dt అనేది ఆల్వేస్ నాట్ ఈక్వల్స్ టు 0 ఉండాలి. సో అర్థమైంది కదా. సో ఇదేమవుతుంది, మళ్ళీ మనకి ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయి మనకి dy బై dx. సో దీన్ని మనం ఏమంటున్నాము చైన్ రూల్. అంటే ఏవైనా 2 వేరియబుల్స్ అనేది అనదర్ వేరియబుల్తో చేంజ్ అవుతూ ఉన్నట్లయితే మనం ఆ అనదర్ వేరియబుల్ని మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. సో దీన్ని రూల్ అంటున్నాము చైన్ రూల్ యూజ్ చేసుకొని దీన్ని సింప్లిఫై చేస్తాం. సో ఇది మీ ఎక్సర్సైజ్లో ప్రాబ్లం చేసేటప్పుడు మీకు మరింత ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ dy బై dx ఈజ్ పాజిటివ్. సో మనం ఫైండ్ అవుట్ చేస్తాము, రేట్ ఆఫ్ చేంజ్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో dy బై dx అనేది పాజిటివ్ అయినట్లయితే సో y ఇంక్రీజెస్ యాజ్ x ఇంక్రీజెస్. సో y అనేది ఇంక్రీజ్ అవుతుంది, x
ఇంక్రీజ్ అయినప్పుడు. అదేవిధంగా dy/dx అనేది నెగిటివ్ వాల్యూ అయినట్లయితే y డిక్రీజెస్. సో y అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది యాజ్ x ఇంక్రీజెస్. సో x అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు నెగిటివ్ వాల్యూ ఉన్నట్లయితే y అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఈ పాయింట్ గుర్తుంటుంది కదా. సో dy/dx అనేది పాజిటివ్ వాల్యూ ఉన్నట్లయితే x ఇంక్రీజ్ అయినప్పుడు y ఇంక్రీజ్ అవుతుంది. అదే నెగిటివ్ వాల్యూ కనుక మనం ఫైండ్ అవుట్ చేసామంటే x అనేది ఇంక్రీజ్ అయినప్పటికీ y అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనం రేట్ ఆఫ్ చేంజ్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్తో సింప్లిఫై చేద్దాం. సో మీకు మరింత ఐడియా ఉంటుంది. ఎక్సర్సైజ్ 6Aలో రోమన్ నెంబర్ 1లోని ఫస్ట్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫైండ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ రేడియస్ ఆర్ వెన్ r ఈక్వల్స్ టు 3 r ఈక్వల్స్ టు 4. సో మనం ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. r ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్ దగ్గర, r ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్ దగ్గర. సో సొల్యూషన్. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి, ఏ ఈక్వల్స్ టు ఏరియా ఏ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్. సొల్యూషన్ ఏ. సో r ఈక్వల్స్ టు రేడియస్ అనేది 3 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు మనం రేట్ ఆఫ్ చేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ రేడియస్ ఈక్వల్స్ టు r అండ్ ఏరియా ఈక్వల్స్ టు a. సో మనకు తెలుసు ఏరియా ఆఫ్ ది సర్కిల్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్ కదా. సో మనం ఇప్పుడు ఈ చేంజ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, డిరైవేట్ చేయాలి కదా. సో బై డిరైవేటింగ్. సో నౌ సో ఈ ఏని మనం విత్ రెస్పెక్ట్ టు రేడియస్తో ఫైండ్ అవుట్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు రేడియస్. సో dA/dr. సో రేడియస్ని మనం ఏమనుకున్నాము, స్మాల్ r అనుకున్నాం కదా. సో dA/dr. సో d/dr. సో ఏ వాల్యూ ఎంత, పై ఆర్ స్క్వేర్. సో డెరివేటివ్ చేసి r ఈక్వల్స్ టు రేడియస్ అనేది చేంజ్ అయినప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో పై కాన్స్టెంట్. సో dr స్క్వేర్ బై dr ఫార్ములా ఏంటి, 2r కదా. సో మనం ఇది ఆల్రెడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఈ ఫార్ములాస్ అన్నీ నేర్చుకున్నాం. సో ఆన్సర్ వచ్చి 2πr. సో వెన్ డిరైవింగ్. సో ఇప్పుడు మనం ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి, ఈ చేంజ్ అనేది r ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ r వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో dA/dr ఈక్వల్స్ టు 2π3. సో 6π. The area of the circle is changing at the rate of 6π centimeter square by second. సో ఈ విధంగా మనం రేట్ ఆఫ్ చేంజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ చేంజింగ్ at the rate of 6π centimeter square by second. సో అర్థమైంది కదా ఏ విధంగా. సో డిరైవేటివ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, r ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్ అయినప్పుడు మనం ఏ విధంగా ఏరియా అనేది చేంజ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఆఫ్ ది సర్కిల్. సో r ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్
లెట్ రేడియస్, సర్కిల్ యొక్క రేడియస్ని ఆర్ అని, ఏరియా ఆఫ్ ది సర్కిల్, ఏరియా వచ్చి ఏ అని. సో నా ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ సర్కిల్ ఏ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్. నౌ సో మనం డెరివేటివ్ చేయాలి కదా. సో డిఏ బై డిటి. సో ఆల్రెడీ మనం డెరివేటివ్ డి బై డిటి, సో పై ఆర్ స్క్వేర్, సో ఇంతకుముందే ఫైండ్ అవుట్ చేసాం 2πr కదా. సో 2πr. సో ఇప్పుడు మనం చేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. వెన్ r ఈక్వల్స్ టు 4 ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో డిఏ బై డిటి ఈక్వల్స్ టు 2π4, 8π, అంతేనా. సో thus the area of the circle is changing at the rate of 8π centimeter square by second. Thus the area of the circle is changing at the rate of 8π centimeters square by s. సో మనం ఇక్కడ డెఫినేషన్లో చెప్పుకున్నవి, డెఫినేషన్లో మనం ఇక్కడ ఏమనుకున్నాము, ఎక్స్ అనేది వై అనేది, సో ఎక్స్ వేరియబుల్ వై వేరియబుల్, ఎక్స్ చేంజ్ అయినట్లయితే వై చేంజ్ అవుతుంది అన్నాం. సో ఇక్కడ మనం ఎక్సర్సైజ్లో ఆర్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ రేడియస్ యూస్ చేసుకున్నాము, ఏరియా ఆఫ్ ది సర్కిల్. సో అర్థమైంది కదా. సో ఇక్కడ మనం డెఫినేషన్ చెప్పుకునేటప్పుడు ఎక్స్ వేరియబుల్ వై వేరియబుల్ అని అనుకున్నాము. సో ఇక్కడ ఎక్సర్సైజ్ స్టార్ట్ అయ్యేటప్పటికి రేడియస్ విత్ డిఫరెంట్ టు రేడియస్, ఏరియా ఆఫ్ ది సర్కిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో విత్ రేడియస్తో మనం ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఏ విధంగా చేంజ్ అయిందో ఫైండ్ అవుట్ చేసాం కదా. సో అదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. The radius of a circle is increasing uniformly at the rate of 3 centimeters. సో ఈ రేడియస్ అనేది సర్కిల్ ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. సో అట్ ది రేట్ ఆఫ్ 3 సెంటీమీటర్స్తో ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఫైండ్ ద రేట్ అట్ విచ్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఇంక్రీజెస్. సో ఇక్కడ ఈ రేడియస్తో డిపెండ్ అయ్యి సర్కిల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఇక్కడ ఏమంటున్నారు, డిఆర్ బై, సో ఈ పాయింట్ ద్వారా మనకి ఇక్కడ ఏమర్థమైంది, గివెన్ డిఆర్ బై డిటి. సో రేడియస్ అనేది చేంజ్ అవుతూ ఉంది, సో టైం మీద డిపెండ్ అయ్యి. సో 3 సెంటీమీటర్స్ బై సెకండ్తో ఇది చేంజ్ అయింది, రేడియస్ అనేది చేంజ్ అయింది. ఫైండ్ ద రేట్ at the which the area of the circle is increases when the radius is 10 centimeters. సో ఈ డిఫరెన్షియేట్ ఈ రేట్ అనేది చేంజ్ అయింది కదా. సో ఈ రేట్ అనేది చేంజ్ అయినప్పుడు రేడియస్ అనేది 10 సెంటీమీటర్స్ ఉన్నట్లయితే ఏరియా ఆఫ్ ది సర్కిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమైంది కదా క్వశ్చన్ అనేది. సో రేడియస్ అనేది రేట్ ఆఫ్ చేంజ్ ఫైండ్ అవుట్ చేస్తే 3 సెంటీమీటర్స్ అనేది వచ్చింది విత్ రెస్పెక్ట్ టు టైం తీసుకున్నప్పుడు. సో ఇప్పుడు ఆర్ అనేది రేడియస్ అనేది 10 సెంటీమీటర్స్ అయినప్పుడు, సో ఈ సర్కిల్ యొక్క రేడియస్ అనేది 10 సెంటీమీటర్స్ అయినప్పుడు మనం ఈ ఏరియా ఆఫ్ ది సర్కిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్, so let radius equals to r and area equals to a. So మనకు తెలుసు, we know that area of the circle. సో area of the circle అనగానే ఫార్ములా ఏంటి, a equals to pi r square.
సో అంతేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఈ రేడియస్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఏరియా అనేది విత్ రెస్పెక్ట్ టు ఏ ఫైండ్ అవుట్ చేసాము అంటే నౌ సో డెరివేటివ్ చేయాలి కదా. సో డిఏ బై డిఆర్ విత్ రెస్పెక్ట్ టు ఆర్. సో ఇదేమవుతుంది 2πr కదా డిఫరెన్షియేట్ చేస్తే. కానీ మనకి ఇక్కడ ఏమంటున్నారు, ఈ రేడియస్ అనేది గివెన్. సో ఏమన్నారు, డిఆర్ బై డిటి విత్ టైంతో చేంజ్ అవుతూ ఉంది, 3 సెంటీమీటర్స్కి చేంజ్ అయింది. అండ్ రేడియస్ అనేది కూడా 10 సెంటీమీటర్స్కి చేంజ్ అయింది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏరియా ఆఫ్ ది సర్కిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే ఏంటి, సిన్స్ ఆర్ చేంజెస్ విత్ టైం t. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఏరియా అనేది ఒక వేరియబుల్ ఉంది, ఆర్ అనేది ఒక వేరియబుల్ ఉంది. సో ఇక్కడ ఈ సెకండ్ పాయింట్ చెప్పుకున్నాం కదా మనం ఇక్కడ బై చైన్ రూల్. సో 2 వేరియబుల్స్ ఆల్రెడీ ఒక వేరియబుల్తో అనదర్ వేరియబుల్తో చేంజ్ అవుతూ ఉంటే మనం ఏం రూల్ యూస్ చేస్తాము, చైన్ రూల్ అనేది యూస్ చేస్తాము. సో ఇక్కడ వేరియబుల్స్ అనేది చేంజ్ అయ్యాయి. ఏమైంది, ఏరియా ఏ, రేడియస్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు టీ. సో కాబట్టి బై చైన్ రూల్, సో ఇక్కడ మనం చైన్ రూల్ని యూస్ చేస్తాం. సో యూజ్ ద చైన్ రూల్. సో అంటే డిఏ బై డిటి. సో డిఏ ఏ టైంతో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, డిఏ, సో ఆర్ ఉంది కదా, సో డిఆర్ ఇంటూ డిఆర్ బై డిటి. సో మనం ఇక్కడ ఏం చేసాము, ఈ డిఏ బై డిటికి డిఆర్ మల్టిప్లై చేసాము, డివైడ్ చేసాము. సో మళ్ళీ క్యాన్సిల్ చేస్తే యాజ్ ఇట్ ఈస్. సో మన చైన్ రూల్ అనేది ఇక్కడ అప్లికబుల్ అయింది. సో డిఏ బై డిటి, సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం డిఏ బై డిటి ఎంత, 2πr. సో 2πr, సో 2πr ఇంటూ డిఆర్ బై డిటి. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. సో డిఆర్ బై డిటి ఎంత, 3 సెంటీమీటర్. సో ఓకే రాద్దాం, డిఆర్ బై డిటి. సో 2πr అంటే 10 సెంటీమీటర్స్, డిఆర్ బై డిటి 3. సో టోటలీ 60. సో 60π సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియా కదా, సో సెంటీమీటర్ స్క్వేర్ బై సెకండ్. సో ఈ విధంగా ఇది చేంజ్ అయిందన్నమాట. ఏరియా ఆఫ్ ది సర్కిల్ చేంజెస్ వెన్ రేడియస్ ఈస్ 10 సెంటీమీటర్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ 6π సెంటీమీటర్ స్క్వేర్స్తో చేంజ్ 60π సెంటీమీటర్ స్క్వేర్. సో అర్థమైంది కదా. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేసాము, చైన్ రూల్ని యూజ్ చేసాం. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో అయితే ఓన్లీ మనం రేడియస్ చేంజ్ అయింది, సర్కిల్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏమంటున్నారు, రేడియస్ అనేది ఆల్రెడీ రేట్ ఆఫ్ చేంజ్ అనేది ఇచ్చారు రేడియస్ది. సో రేడియస్ చేంజ్ రేట్ ఆఫ్ చేంజ్ అయిన తర్వాత సర్కిల్ యొక్క రేడియస్ని ఇచ్చారు. సో ఆ తర్వాత మనం ఇక్కడ ఏరియా ఆఫ్ ది సర్కిల్ని ఫైండ్ అవుట్ చేసాం. సో అర్థమైంది కదా ఎందుకు ఇక్కడ మనం చైన్ రూల్ని యూజ్ చేసాము. సో అంతే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఇదే పాయింట్ మీద డిపెండ్ అయ్యి సింప్లిఫై చేద్దాం. సో సొల్యూషన్, an edge of a variable cube is increases at the rate of 3 centimeter. సో క్యూబ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. సో ఒక ఎడ్జ్ అనేది 3 సెంటీమీటర్ స్క్వేర్కి ఇంక్రీజ్ అవుతూ ఉన్నట్లయితే హౌ ఫాస్ట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఇంక్రీజెస్ వెన్ ద ఎడ్జ్ ఈస్ 10 సెంటీమీటర్స్. సో మనకి ఇక్కడ ఏమంటున్నారు, క్యూబ్ ఉంది. సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ క్యూబ్ అనేది ఏదో ఒక ఎడ్జ్ అనేది చేంజ్ అవుతూ ఉంది, ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ సో దీని యొక్క
ఎడ్జ్ యొక్క రేట్ని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఏమని 3 సెంటీమీటర్స్ అని చేంజ్ అయిన రేట్ని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు, ఆ ఎడ్జ్ యొక్క లెంత్ కూడా ఇచ్చేసారు. సో లెట్ 10 సెంటీమీటర్స్ అని. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, చేంజ్ అయిన తర్వాత వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమైంది కదా. సో మనం ఇక్కడ ఈ ఎడ్జ్ని ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకుందాం. లెట్ ఎక్స్ అనుకుంటే సో డిఎక్స్ బై డిటి విత్ రెస్పెక్ట్ టు టైం. సో టైం ప్రకారం డిఎక్స్ బై డిటి అయితే ఇచ్చారు. సో ఎక్స్ వాల్యూ 10 అని ఇచ్చారు క్యూబాయిడ్ యొక్క ఎడ్జ్ అనేది. సో దీని నుండి మనం ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఇంక్రీజెస్ వాల్యూని రేట్ ఆఫ్ చేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ ఎక్స్ బీ ద length of the length and V be the volume of the cube. Volume of the cube. So మనకు ఆల్రెడీ ఏమి ఇచ్చారు, given that so already dx by dt so 3 centimeters per second. సో ఎక్స్ వాల్యూ చేంజ్ అయినప్పుడు 10 సెంటీమీటర్స్. సో మనకు ఆల్రెడీ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ తెలుసు ఫార్ములా. సో హెన్స్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్స్ టు వి ఈక్వల్స్ టు, సో మనం వి అనుకున్నాం కదా, సో వి ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. నౌ సో మనం డిఫరెన్షియేట్ చేయాలి కదా. సో నౌ డివి బై డిటి విత్ రెస్పెక్ట్ టు టైం కదా, విత్ రెస్పెక్ట్ టు టైం. సో మనకి ఇక్కడ 2 వేరియబుల్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఎక్స్ వి ఉన్నాయి. సో మళ్ళీ ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు అనదర్ వేరియబుల్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కదా. సో మనం ఇక్కడ చైన్ రూల్ని అయితే మనం యూజ్ చేస్తాం. సో డివి బై డిఎక్స్ ఇంటూ డిఎక్స్ బై డిటి. సో అర్థమైంది కదా, చైన్ రూల్ని యూజ్ చేస్తున్నాం. సో డివి బై డిఎక్స్ ఏమవుతుంది, డి బై డిఎక్స్ ఎక్స్ క్యూబ్. సో డిఎక్స్ బై డిటి. సో చేంజ్ అయిన తర్వాత ఇదేమవుతుంది డి, సో 3x². సో డిఎక్స్ బై డిటి వాల్యూ ఏంటి, 3 సెంటీమీటర్స్. సో మళ్ళీ ఇక్కడ ఎక్స్ వాల్యూ అయితే ఉంది కదా, ఫైండ్ అవుట్ చేసాము. సో ఇక్కడ డివి బై డిటి ఈక్వల్స్ టు సో 910². సో మళ్ళీ ఇదేమవుతుంది 900. సో డివి బై డిటి సో ఏ విధంగా చేంజ్ అయింది, 900 సెంటీమీటర్ స్క్వేర్ క్యూబ్. సో క్యూబ్ కదా, క్యూబ్ బై సెకండ్. సో అర్థమైంది కదా ఏ విధంగా ఈ వాల్యూ అనేది చేంజ్ అయింది. సో ఇక్కడ ఎక్స్ అనేది చేంజ్ అయింది, సో 3 సెంటీమీటర్స్కి. అదేవిధంగా ఈ వి వేరియబుల్ అనేది కూడా వాల్యూమ్ అనేది కూడా 900 సెంటీమీటర్ క్యూబ్కి ఇంక్రీజ్ అయింది. సో ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైంది కదా. సో ఇక్కడైతే మనం చైన్ రూల్ని యూజ్ చేయాలి అన్నమాట. సో ఇంక్రీజెస్, సో దెన్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఈ విధంగా ఒక 2 వేరియబుల్స్ అనేది అనదర్ వేరియబుల్తో చేంజ్ అవుతూ ఉన్నట్లయితే మనం చైన్ రూల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ 4th క్వశ్చన్. So a stone is dropped into a quiet lake and wave moves in a circular at the speed of 5 centimeter per second. సో ఇక్కడ ఏమంటున్నారు, ఒక లేక్లో ఒక స్టోన్ అనేది డ్రాప్ అయ్యింది. సో ఈ డ్రాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక సర్కిల్ అనేది ఫామ్ అయింది. ఎంత స్పీడ్తో ఇదేమవుతుంది, రేడియస్ అనేది ఫామ్ అయింది 5 సెంటీమీటర్ పర్ సెకండ్తో ఫామ్ అయింది. So at the instant when the radius of the circular wave is, so
8 centimeters. సో ఆర్ అనేది 8 సెంటీమీటర్స్. హౌ ఫాస్ట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఏరియా ఇంక్రీజింగ్. సో ఈ 8 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు సో ఈ సర్కిల్ అనేది ఏరియా ఆఫ్ ది సర్కిల్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అయింది. సో అంటే రేట్ ఆఫ్ చేంజ్ని మనం ఇక్కడ ఏరియా ఆఫ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆఫ్ చేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సర్కిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమైంది కదా. ఒక స్టోన్ అనేది ఒక లేక్లో డ్రాప్ చేసినప్పుడు సర్క్యులర్ మోషన్లో అయితే ఒక వేవ్ ఫామ్ అయింది. సో ఈ ఫామ్ అయినప్పుడు అది 8 సెంటీమీటర్ రేడియస్తో ఉన్నప్పుడు ఆ ఏరియా అనేది ఏ విధంగా చేంజ్ అయిందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫర్ ద సర్కిల్ let radius equals to r and area equals to a, given dr by dt. సో రేడియస్ అనేది చేంజ్ అయింది కదా. సో టైం విత్ రెస్పెక్ట్ టు టైం. సో 5 సెంటీమీటర్ పర్ సెకండ్ అండ్ రేడియస్ అనేది కూడా 8 సెంటీమీటర్స్కి చేంజ్ అయింది. సో నా మనం ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా తెలుసు. సో ఏరియా ఆఫ్ సర్కిల్. సో ఈ రేడియస్ అనేది 8 సెంటీమీటర్స్ అయినప్పుడు ఈ ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఏ విధంగా రేట్ చేంజ్ అయిందో ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే విత్ రెస్పెక్ట్ టు టీ. సో డిఏ బై డిటి. సో ఆల్రెడీ రేడియస్ ఉంది, ఏరియా ఉంది. సో విత్ రెస్పెక్ట్ టు టీతో మనకి ఇక్కడ డిఫరెన్షియేట్ అవుతుంది. సో కాబట్టి మనం ఇక్కడ చైన్ రూల్ని యూజ్ చేద్దాం. సో డిఏ బై డిఎక్స్ ఇంటూ డిఎక్స్ బై డిటి. సో డిఏ బై డిఎక్స్ ఏమవుతుంది 2πr కదా. సో మనం ఇంతకుముందే ఫైండ్ అవుట్ చేసాం డిఫరెన్షియేట్ చేసేటప్పుడు. సో 2r² ఏమవుతుంది 2r కదా. సో 2πr. సో మళ్ళీ ఇక్కడ డిఎక్స్ బై డిటి ఎక్స్ కాదు ఇక్కడ ఆర్ కదా తీసుకునేది. సో రేడియస్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ డిఆర్ బై డిటి. సో డిఆర్ బై డిటి. సో డిఆర్ బై డిటి ఎంత, ఆర్ వాల్యూ 8. సో 2π ఆర్ 8 dr by dt 5. సో మొత్తం టోటలీ 80 పై సెంటీమీటర్ స్క్వేర్ బై సెకండ్. సో సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో thus the enclosed area. సో వేవ్ మొత్తం అయిన తర్వాత ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఇంక్రీజింగ్ అట్ ది రేట్ ఆఫ్ 80 పై సెంటీమీటర్ స్క్వేర్ బై ఎస్ వెన్ రేడియస్ అనేది ఎంత ఆర్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు. సో అర్థమైంది కదా ఏ విధంగా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాము. సో ఇక్కడ కూడా ఎక్సే dr by dt. సో అర్థమైంది కదా. In this video we solved the problem 6a exercise Roman number 1 లో 1 to 4 problems. If you have any doubts you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.